ప్రతి ఒక్క పేరెంట్ కూడా రావాలి. నిరుద్యోగులే కాదు, పేరెంట్స్ కూడా ఇక్కడికి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఫై మా హస్బెండ్ రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ కూడా లేదు మాకు. ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎట్లా పట్టుకొస్తారు? అలా కూర్చున్న వాళ్ళం మేము. ఫోన్ కూడా ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ కూడా లేదా మేడం? మేము ఎంత కొడుతుందో కూర్చుంటున్న వాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా స్వేచ్ఛ లేదా ఈ ప్రభుత్వంలో? అంటే రోడ్డు మీద పోవద్దా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ప్రభుత్వంలో? ఉగ్రవాదులమా, దొంగల మంచి ఏం కాదు డబ్బులు
అరే ఒక్క నిమిషం అరే కాదు వదిలిపెట్టు ఒకసారి. అరే వదిలిపెట్టానా నేను ఎటు పోతాను చెప్పు. ఎటు పోతానన్నా మంచి దండం పెట్టుకుంటే పెడతా నేను ఏం చేయలే. ఏం చేద్దాం ఎట్లా పడుతుంది ఇట్లా పడుతుంది ఇష్టం వచ్చాడు పడతారు బాబు. ఇష్టం వచ్చాడు పడతారు. నేనే మొత్తుకోవట్లేదు ఆకుండా అని చెప్పి దండం పెడుతున్నా. ఇంతకంటే ఎవరన్నారు ధర్నాకు వచ్చిరా? నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా, సార్ తీసుకొచ్చింది సార్. నా బైక్ ఆడ ఉంది, రోడ్ మీద ఉంది సార్ బైక్. సార్ బైక్ నేను ఇడలేదు సార్, ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది నాకు. ఎక్కడ మీరే ఎక్కడ మేమేమన్నా మిమ్మల్ని ఇదేనా వ్యవస్థ? ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుందా చెప్పండి మీరు? చూపెట్టినా ఐడి కార్డు చూపెట్టినా, నేను అడ్వకేట్ ఐడి కార్డు చూపెట్టినా ఇష్యూ అవార్డు చేస్తాను సార్. నా పనిలో నేను వెళ్తాను సార్. దయచేసి ఇష్యూ చేయకండి. నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్. నా పనిలో నేను వెళ్తాను. నేను పంపించే టైంకి నా పనిలో నేను వెళ్తానా? మీకు ఏ రైట్ ఉంది సార్? నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా. ఎట్లా గల్లెట్లా పడతా సార్? మా బైక్ ఎవరు ఇస్తారు సార్? గల్లె ఎందుకు కొట్టడం? ఏం అవసరం? మా బైక్ తాళం ఇవ్వండి. మరి ఏం అవసరం ఉంది గల్ల పట్టడం చెప్పండి? అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా. ఏం అవసరం గల్ల పట్టడం? నాది ఇది ఏంటి సార్? ఇది ఇష్టం వచ్చినట్టు చదువుకున్నా సార్. నేను చదువుకున్నా కాబట్టి ఇంత పొలైట్ గా ఉన్నా సార్. అంటే మా గల్ల పట్టచ్చు, పోలీస్ ఆఫీసర్ అయితే గల్ల పట్టచ్చా సార్? గల్ల పట్టడం ఏంది సార్? నేను తప్పు చేయలేదు, గల్ల పట్టడమే తప్పు. లేదు సార్, నేను ఎందుకు ఎక్కాలి సార్? గల్ల పట్టడమే తప్పు కదా. మరి గల్ల ఎట్లా పడతారు మీరు? గల్ల ఎట్లా పడతారు చెప్పండి? ఎందుకు ఇంతగానో పోలీసులు మా ఎమ్మటి పడుతున్నారు? ఇప్పుడు పోలీసులు మా ఎమ్మటి పడితే మేము చెల్లో ఢిల్లీ ప్రకటిస్తాం. జాగ్రత్త. We want justice. We want justice. We want justice. We want justice. మాకు ప్రభుత్వం భయపడి ఇంతమంది పోలీసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఎందుకు ఇంత నిర్బంధం? మమ్మల్ని ఎక్కడికక్కడికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు అంత భయపడేది ఉంటే మా హామీలు నెరవేర్చండి. ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్ ని ఆపుతుంది. We want justice. We want justice. We want justice. గ్రూప్ 2 రిపోర్ట్లు వెంటనే పెంచాలి. గ్రూప్ 2 రిపోర్ట్లు వెంటనే పెంచాలి. ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది? చూస్తారు కదా అందరూ. వాళ్ళు చేసే ప్రజాపాలన అని పేరు చెప్పారు కానీ ఎంత దారుణంగా తీస్తున్నారు అంటే, ఎంత దారుణంగా నిర్బంధిస్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేమందరం కూడా మా యొక్క రక్షణ కోసం, మా యొక్క హక్కుల కోసం వచ్చినాము. పాప ఈ అబ్బాయికి దీనికి సంబంధం లేదు, అయినా సరే వ్యాన్ ఎక్కించారు. పేరేం పేరు గణేష్? నీ ఏజ్ ఎంత? 19. ఈయన ఇప్పుడే మేజర్. అసలు ఈయన టీజీపీఎస్ నుంచి ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు. అది ఎవరో అసలు ఏందో తెలుసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి ఇట్లా చేయడం అనేది దారుణ పరిస్థితి ఉంది. అసలు ఆయనకి టీజీపీఎస్ ఎగ్జామ్ కి సంబంధమే లేదు. అయినా సరే అసలు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏందో కనుక్కోకుండా అసలు ప్రతి ఒక్క మనిషి యొక్క స్వేచ్ఛని ఎంత భంగం చేస్తారో మీరు ఒకసారి అర్థం చేయండి. ఓ మైనర్ అబ్బాయిని తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి పెట్టడం అనేది దారుణమైన పరిస్థితి ఉంది. సో టీజీపీఎస్సీ ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరందరూ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇంత కూడా అసలు ఎట్లా అంటే తెలుసుకోవాల్సిన విషయం. We want justice. We want justice. We